హలో అండి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా 30 నిమిషాల్లో గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్‌లో ఈ గుమ్మడికాయ హల్వాని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. ముందుగా 250 గ్రామ్స్ గుమ్మడికాయను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మధ్యలో పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. అక్కడక్కడ విత్తనాలు కూడా ఉంటాయి. అవి కూడా తీసేయాలి. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న బ్యాచెస్‌గా కట్ చేసుకోండి. అప్పుడు మనకి వెనకాలున్న బ్లాక్ కలర్ పార్ట్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెనకాలున్న తొక్క మొత్తం నీట్‌గా చాక్‌తో కానీ, పిల్లర్‌తో కానీ ఈ విధంగా తీసేయండి. అన్నిటిని నీట్‌గా ఈ విధంగా పీల్ చేసుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలామంది తురిమి కూడా ఈ గుమ్మడికాయ హల్వాని చేస్తుంటారు. అది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ముందుగా మనం హల్వాలో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయాలనుకుంటామో ఆ డ్రై ఫ్రూట్స్ని వేపుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకున్నానండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే వాటిని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌ని తీసి పక్కనుంచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల మొత్తాన్ని ఇందులో ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను నెయ్యిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్‌కి ఒకసారి ఈ విధంగా మూత పెట్టుకుంటూ తీస్తూ వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక 4 టైమ్స్ చేయండి. ఈ విధంగా గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తంగా ఉడికిపోతాయి. ఈ స్టేజ్‌లోనే సగం ఉడికిపోతాయండి. ఈ విధంగా మనం కొద్దిగా స్మాష్ చేసినా కానీ ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయాయంటే మనకి పూర్తిగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా గరిటెతోనే కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోండి. కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈజీగానే స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 ml మిల్క్‌ను యాడ్ చేశాను. కొద్దిగా కుక్ కాకుండా మిగిలిపోయిన గుమ్మడికాయ ముక్కలు ఈ మిల్క్‌లో పూర్తిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు కూడా మనం స్టార్టింగ్‌లో చేసిన ప్రాసెసే మూత పెట్టుకుంటూ ఒక 3-4 టైమ్స్ ఈ విధంగా మూత తీసి కుక్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఈ విధంగా గుమ్మడికాయ ముక్కలు పూర్తిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన మిల్క్ మొత్తం ఇనికిపోయేంత వరకు కుక్ చేసుకుంటే మనకి గుమ్మడికాయ ముక్కలు మొత్తం పూర్తిగా ఉడికిపోయి ఉంటాయి. ఈ మిల్క్ మొత్తం ఇనికిపోతూ ఈ గుమ్మడికాయ ముక్కలు పూర్తిగా ఉడకడానికి మనకి 15-20 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా మిల్క్ మొత్తం ఇనికిపోయిన తర్వాత ఒక స్మాషర్‌ని ఉపయోగించి ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకోండి. కుక్ అయిపోయింది కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతుంది. తురిమే కష్టం లేకుండా చేయడానికి నేను ఈ ప్రాసెస్‌లో చేశానండి. మీకు తురమడమే ఇష్టం అనుకుంటే తురిమే చేసుకోండి. ఇప్పుడు ఇందులో 150 గ్రామ్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లం ఇష్టం లేని వారు చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం హెల్తీ కాబట్టి నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. గుమ్మడికాయ కూడా హెల్తీ అంటండి. నేను ఎక్కడో చదివాను కూడా. బెల్లం అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. పాయసంలా తినాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్‌లోనే యాలకుల పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం చేస్తుంది హల్వా కాబట్టి ఇది ఇంకొంచెం గట్టి పడాలి. సో, అందుకోసం ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఈ విధంగా బాగా కుక్ చేయండి. ఈ హల్వా తయారు చేసేప్పుడు ఎప్పుడు కూడా మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ తయారు చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ స్టేజ్‌లో కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేయాలి. నేను ఇక్కడ కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లోనే నెయ్యిని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు. మేము కొద్దిగా నెయ్యి ఎక్కువ తింటామండి. అందుకే యాడ్ చేశాను. హల్వా మీకు ఎంత స్టేజ్‌లో గట్టిగా కావాలో అంత స్టేజ్ వరకు కుక్ చేసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. మీరు వేడిగా కానీ, చల్లగా కానీ ఈ గుమ్మడికాయ హల్వా టేస్ట్ చేశారంటే అదిరిపోతుంది అంతేను.
నేను చెప్పిన విధంగా మీరు కూడా ఈ గుమ్మడికాయ హల్వాను ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మన వీడియోలను షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి.